ఇంకా మారవా? ఇప్పుడేం చెప్తావు? జస్ట్ 10 మినిట్సే కదా, ఇప్పుడేమవుతుంది? లేట్ అవుతుందని ఒక కాల్, అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా చేయాలి కదా. నీకోసం ఇక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి? ఇట్స్ ఓకే, వదిలే, వచ్చేసాగా. ఇదిగో నీతో ఇదే ప్రాబ్లం, అన్నీ లైట్ గా తీసుకుంటావు. బ్లా 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 బ్లా. అలా చేయొద్దని చెప్పానా? అబ్బా వదిలే, ఇంకేదైనా చెప్పు. ఏం చెప్పాలి? చెప్పింది వినటమే కాదు, చేస్తేనే మాట గౌరవించినట్టు. అయినా ఇప్పుడు నేనేం వినలేదు. అయినా ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు భూతద్దంలో చూస్తావు? చూడక ఏం చేయాలి? నువ్వు చేసే ప్రతి దానికి వెనకేసుకొచ్చి నెత్తిన పెట్టుకోవాలా అని నేను చెప్పానా? మరింకేంటి? తిన్నావా? తినటం గుర్తుంది, తిన్న తర్వాత తిన్నానని కాల్ చేయాలని తెలీదా? హాయ్, లేట్ అయింది బంగారం. మొదలెట్టావా నీ క్వశ్చన్స్? మారవా? మార్నింగ్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, బిజీ బిజీ అని వస్తుంది. క్వశ్చన్స్ కాకుండా ఇంకేమైనా మాట్లాడవా? క్వశ్చనింగ్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను అంతే. అయినా ఈ మధ్యన నీకు నాకన్నా వేరే వాళ్ళ గురించి బాగా ఇంట్రెస్ట్. వాట్ డు యు మీన్? నథింగ్. ఎప్పుడు ఏదో ఒక డౌట్, ఏవో క్వశ్చన్స్. ఎందుకంత అనుమానం? నాది అనుమానం కాదు, భయం. మీ అబ్బాయిలకి భయం అనే పేరుతో అనుమానించడం కామనే కదా. అయినా రాత్రి లాస్ట్ సీన్ 1:30 అని ఉంది, అప్పటి వరకు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? నాది వర్క్ ఫ్రమ్ హోమ్. నైట్ అర్జెంట్ అసైన్మెంట్ ఉంటే టీంతో మాట్లాడుతున్నా. అయినా అనుమానంతో చూస్తే వజ్రం కూడా రాయిలాగే కనిపిస్తుంది. అలాని కాదు బంగారం. మరి ఇంకేంటి? అయినా నేను ఇప్పుడు వచ్చింది నీతో ఒక విషయం చెప్పడానికి. ఏంటది? శ్రీ, ప్రేమలో అనుమానం ఉండొచ్చు, కానీ నీ ప్రేమే అనుమానంగా మారుతుంది. ఇప్పుడు ఏమైంది? మొన్న నువ్వు నా ఫ్రెండ్ అనుకి కాల్ చేసావా? నా గురించి అడిగావా? అది నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే చేశాను. అయితే నా గురించి కాల్ చేసి తనని అడుగుతావా? అంటే ఇక్కడ నా క్యారెక్టర్ బ్యాట్ చేస్తున్నావు. 10 టైమ్స్ కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నువ్వేగా చెప్పావు ఈ వీకెండ్ పార్టీ ఉందని, అను నేను అందరం వెళ్తున్నామని. అందుకే కాల్ చేశా. అవునా? కాల్ చేసి ఏమని అడిగావు? రమ్య ఉందా? ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది? ఏంటిది? అంటే వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేస్తున్నావా? ఓకే, కాల్ చేయడం తప్పే. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అరే చెప్పాను కదా వీకెండ్ పార్టీ అని. అను రాలేదు, హెల్త్ ఇష్యూస్. మరి నాకెందుకు చెప్పలేదు? మరి ఎవరితో వెళ్ళావు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలా అంటే ఎలా? ఇది మన లైఫ్, మనిద్దరం కలిస్తేనే మన లైఫ్కి ఒక అర్థం. నాకు నేను, నీకు నువ్వుగా ఉంటే ఇంకెందుకు? నేను అదే చెప్తున్నా. లైఫ్ అంటే నువ్వొక్కడివే కాదు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. కానీ నా లైఫే నువ్వు అనుకున్నాను కదా బంగారం. అప్పుడే కదా నేను తినేది. అంటే నువ్వు ఇంకా తినలేదా? ఇంకా నా తిండి గురించి ఎందుకులే. ఒక రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అబ్బా ప్లీజ్ అవంతిక, చిన్న విషయాన్ని కూడా పెద్దది చేయకు. నీకు తెలుసు నేను నీకెంత ప్రయారిటీ ఇస్తాను, బట్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రయారిటీ? మార్నింగ్ లేచిన తర్వాత కాల్ చేసావా? గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశానుగా. మరి కాల్
కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడానికి లేటు, మెసేజ్కి రిప్లై లేటు, ఎక్కడికి వెళ్ళినా చెప్పవు, వస్తున్నా అని చెప్పవు. అసలుకి నేనొక్కదాన్ని నీ లైఫ్లో ఉన్నానన్న విషయమే గుర్తులేదు. ఆఫ్టర్నూన్ అన్నిసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయకుండా ఫ్రెండ్తో బైక్ మీద తిరుగుతున్నావు. మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నావు. ఇదేనా నువ్విచ్చే ప్రయారిటీ? అన్నావు కదా ప్రయారిటీ ఇస్తున్నానని. ఎక్కడ మరి? అరే ఏదో ఫ్రెండ్ వచ్చాడు, అయినా ప్రతిదీ లెక్క పెట్టుకుంటే జీవితం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. అవును, నిజమే. ఆగిపోయే జీవితంతో ప్రయాణించడం కంటే ఆగిపోయిందని బ్రతికేయటమే మంచిది. నా ప్రేమ, నా కేరింగ్ వలన నేను నీకు రాక్షసిలా కనిపిస్తున్నాను. చూసావా, ఇప్పుడు కూడా నువ్వు సైలెంట్గానే ఉన్నావు. ఏం చెప్పవు, ఏం మాట్లాడవు. చెప్పు, నోరు తెరు. చెప్పు చెప్పు చెప్పు, ఏం చెప్పాలి? ఎప్పుడు చూడు చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకుని వెళ్ళాలి. ఏం చెప్పాలి? చెప్పడం కాదు, నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. ఛ! బాబు కార్తీక్, హలో. ఏమైందమ్మా? అంకుల్, 2 days బ్యాక్ ఇస్తాను. ఒక 2 daysలో సెట్ చేస్తా అంకుల్. 2 days చూస్తాను, లేకపోతే రూమ్ కాల్ చేయాలమ్మా. అయినా నాకెందుకో ఇది వర్కౌట్ కాదనిపిస్తుంది. లెట్స్ బ్రేకప్. ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అర్థం చేసుకో బంగారం. లేదు, ఇంకా నా వల్ల కాదు. నిన్ను నేను భరించలేను. ఇది ఇక్కడితో ఎండ్ చేయడం బెటర్. బాయ్. సారీ, గుడ్ బై. ఎక్కడ ఆపాను చెప్పు. ఏదో ఒకరోజు మార్నింగ్ కాల్ అండ్ మెసేజ్ చేయడం మర్చిపోతే ఎందుకంత కోపం? నీ డే నాతో స్టార్ట్ అయ్యి నాతోటే ఎండ్ అవ్వాలనుకుంటాను. నాది కోపం కాదు. తినే ముందు, తిన్న తర్వాత అప్డేట్ అవ్వడం అవసరమా? నీ కడుపు నిండితేనే కదా నాకు ఆకలేస్తుంది కాబట్టి. అరే ఎవరితో మాట్లాడొద్దంటావు, ఫ్రెండ్స్తో తిరగొద్దంటావు, నమ్మొద్దంటావు. నీ ఫ్రెండ్ అయినా నీ గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ నేనే అవ్వాలనుకుంటున్నా. బై మిస్టేక్ ఏదైనా చిన్న తప్పు చేశాననుకో, 1కి 10 సార్లు చూపిస్తావు. నేను ఇష్టపడేవాడు ఏ తప్పు చేసి తలదించుకోకూడదని అనుకుంటాను. బయటికి వెళ్తే చాలు ఏదో చిన్న పిల్లాడికి చెప్పినట్టు జాగ్రత్తలు చెప్తావు. 10 నిమిషాలకు ఒకసారి కాల్స్ అండ్ మెసేజెస్. ఎందుకంటే నాకు మనిషి విలువ తెలుసు కాబట్టి. అంటే నాకు తెలీదనా నీ ఉద్దేశం? అవును, నీకు తెలీదు. నా ప్రేమ, నా కేరింగ్, వాటి విలువ నీకు తెలీదు. నువ్వొక వేస్ట్. అయినా బంగారం విలువ ఉన్నప్పుడు కాదు, అది పోయినప్పుడు తెలుస్తుంది. అయినా ఎందుకు ఇంత చిన్న విషయానికి ఇన్ని మాటలు? కళ్ళు మూసి ఆలోచిస్తే ప్రపంచం కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తేనే ఆ ప్రపంచంలో నీ కోసం ఎవరు ఎందుకు బాధపడుతున్నారో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటావు మరి? నడిచేదారిలో ముళ్ళుంటే తీసేవచ్చు, కానీ ఆ దారే ముళ్ళదారి అయితే నడక ఆపేయటమే మంచిది. అందుకే ఇక్కడితో ఆపేద్దాం. నా ప్రేమ అర్థం కాదు, నా బాధ అర్థం కాదు. లెట్స్ బ్రేకప్, 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 బ్రేకప్. చెప్పు మామా. అరే మా, ఒక 5,000 కావాలరా అర్జెంటుగా, మళ్ళీ ఇస్తా. సెండ్ చేస్తావా నువ్వు? అరే లాస్ట్ మంత్ ఒక 1 అవర్లో ఇస్తానని చెప్పి 3,000 తీసుకున్నావు. అవెక్కడ్రా? పిల్లతో వచ్చాను మా, ప్లీజ్ రా. సరే వెయిట్, వేస్తానులే.
అరే రే మామ వెయిట్ నా నెంబర్కి కాదు వేరే నెంబర్ పంపిస్తా ఆ, దానికి సెండ్ చేయి. ఇదొక బంపర్ ఆఫరా? సరే నెంబర్ పంపు. హలో, సెండ్ చేశాను చూడరా. రాలేదు మామ. అదేంట్రా, పంపానుగా. ఒక్క నిమిషం ఉండు. అరే, ఒక నెంబర్ మిస్ అయింది. ఇప్పుడు వచ్చాయా? వచ్చినాయి మామ, థ్యాంక్ యూ. రైట్. ఏ నెంబర్కి వెళ్ళింది అమౌంట్? ఏమైందిరా ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, అదే ఆగింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచిద్దాం. అదిగో అక్కడేదో మెకానిక్ షాప్ ఉంది, పద. నీతో వచ్చాను చూసావా, అంతా నా కర్మ. భయ్యా కొంచెం స్కూటీ ఆగిపోయింది, చూడవా? ఓయ్ వాటర్ బాటిల్, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? నువ్వా? అందమైన పువ్వెన్నెల పరిమళించే పరిమళమందమైన పువ్వెన్నెల పరవశించే పరిమళమందమైన పువ్వెన్నెల పరిమళించే పరిమళమందమైన పువ్వెన్నెల పరవశించే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒకసారి వెళ్ళారండి. చెప్పండి. ఏం లేదు, కొంచెం ఈ వాటర్ ఈ గ్లాసులో పోస్తారని. బాగా దాహంగా ఉంది, చేతులు ఖాళీ లేవు. వాటర్ దాత సుఖీ బావా. ఇడియట్, కామన్ సెన్స్ లేదా? కామన్ మ్యాన్కి ఉపయోగపడిన కామన్ సెన్స్తో నాకు సంబంధం లేదు. బాయ్. తూ ఎదవా, ఈ ఎదవ తప్ప ఇంకెవరు దొరకలేదా? ఏంటి, నీకు ముందే తెలుసా? అదే మొన్న చెప్పాను కదా, రోడ్డు మీద వాటర్ బాటిల్, ఆ ఎదవే ఈ ఎదవ. ఛీ, పద. ఓయ్ వాటర్ బాటిల్, ఎదవలందు పుణ్య ఎదవలు వేరయ్యా, ఈ ప్రపంచమే పెద్ద ఎదవదయ్యా. ఛీ, పదరా. బా అక్క ఆగవే, ఇక్కడ దగ్గరలో షాప్ కూడా ఏది లేనట్టుంది. ఒక 30 minutes నా కోసం. త్వరగా. ఈడేమంటాడో. తాగబోతే ఎదవా. అయిపోయింది. భయ్యా ఎంతైంది? క్వార్టర్ 130, వాటర్ బాటిల్ 10 రూపాయలు, స్టఫ్ 20, గ్లాస్ 3 రూపాయలు, మొత్తం కలిపి 163 రూపాయలు. ఇచ్చే. నెంబర్ చెప్పు. అయిపోయిందన్నా. ఓకే. హలో, ఎవరు? సీఎం కూతుర్ని. మీరెవరు? నా పేరు శ్రీ అండి. ఒక 5 minutes బ్యాక్ మా ఫ్రెండ్కి సెండ్ చేయబోయి బై మిస్టేక్ 5K మీకు సెండ్ చేశానండి. కొంచెం అవి రిటర్న్ పంపిస్తారా? వాట్? హూ ఆర్ యు మ్యాన్? నాకెందుకు సెండ్ చేశారు? ఇదొక కొత్త రకం ఫ్లర్టింగా? హలో మిస్,
బై మిస్టేక్ అని చెప్పానా? ఒకసారి చెక్ చేసుకొని చూడండి. హే కట్ ద కాల్ యూ స్టూపిడ్. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. హలో, ఎవరు? సీఎం కూతుర్ని. ఓ మీరా, చెప్పండి. అమౌంట్ వచ్చిందండి. నీకసలు మినిమం రెస్పాన్సిబిలిటీ ఉందా? అమౌంట్ వచ్చిందని చెప్పాలి కదా. మినిమం ఉండాలి. హలో మిస్, ఏదో వర్క్లో ఉండి చూడలేదంతే. నేను మంచిదాన్ని కాబట్టి సెండ్ చేశాను. అదే ఇంకొకరైతే రూపాయి కూడా ఇవ్వరు. అయినా సీఎం కూతురికి 5K ఏం సరిపోతాయిలేండి. బై ది వే, మై నేమ్ ఇస్ రమ్య. మరి మీరు? శ్రీ సుందర్ అండి. అందరు శ్రీ అని పిలుస్తారు. నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? మాది వైజాగ్. నేను ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. మరి మీరు? నేను ఇక్కడే లోకల్లోనే బిజినెస్ రన్ చేస్తుంటాను. కూల్. రే, ఆ వాటర్ బాటిల్ ఇవ్వు. ఆ బాటిల్ ఇవ్వరా. అరే వాటర్. ఓయ్ వాటర్ బాటిల్, నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, ఈ ఏరియాలో వాటర్ మిక్సింగ్ బాగుంటుందంటే. తాగపోతే ఎదవా. ఛీ. బైక్ మేడం, రిపేర్. నేను మా బుడ్డోడు వచ్చాం, వాడేమో లేడు. ఎలాగో వచ్చారుగా, కొంచెం వాటర్ పోస్తారా? చేతులు మొత్తం ఆయిల్ ఉంది. ప్రపంచం చిన్నదంటే నమ్మలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఒరేయ్, సిగ్గులేదా ఇంత ఎర్లీ మార్నింగ్ తాగడానికి? అది కూడా పబ్లిక్ ప్లేస్లో. సిగ్గులేని సమాజంలో బతుకుతూ సిగ్గుపడాలంటే సిగ్గేస్తుంది. అయినా ఆఫ్టర్ ఆల్ నీలాంటి మెకానిక్ గాడితోటి నాకేంటి? ఛీ. ఓయ్ వాటర్ బాటిల్, మెకానికల్ ఇంజనీర్ 2019 బ్యాచ్, టాపర్ ఫ్రమ్ IIT బాంబే. దట్స్ మీ, ద గ్రేట్ కార్తిక్ సుబ్బరాజు. ఏంటి నువ్వా? IIT బాంబేనా? అట్లీస్ట్ దాని స్పెల్లింగ్ అయినా తెలుసా? గోల్డ్ మెడల్ అని చెప్పి 1 గ్రామ్ బంగారం కూడా ఇచ్చారు. షాప్లో గోడకి ప్రాణం లేని శవంలా ఏలాడుతుంది, చూడలేదా? చేతిలో ఏంటి, ఎగ్సా? ఈరోజుకి ఇదే స్టఫ్. ఓకే బాయ్ వాటర్ బాటిల్. బాయ్ వాటర్ బాటిల్. అరే నా కవర్. తాగబోతు ఎదవా, చెప్తా నీ సంగతి. తాగేసి ఏదో సొల్లు చెప్తున్నాడు. IIT అంట, బొంబాయి అంట, 90 ml గాడు.
ఆ డ్రెస్ కొంచెం చూపించరా. హలో. ఏం లేదు సీఎం కూతురు గారు, చెప్పండి. ఏం లేదు, జస్ట్ అలా షాపింగ్ వచ్చాను. నాకు సెలక్షన్ రావడం లేదు. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని. అయినా అమ్మాయిల డ్రెస్సెస్ గురించి నాకేం తెలుసు. ప్లీజ్ ట్రై చేయొచ్చు కదా. ఓకే, ఐ డూ మై బెస్ట్. సెండ్ చెయ్యి. ఓకే, వెయిట్. హలో. చూసావా? ఏది బాగుంది? ఐ థింక్ దట్ రెడ్ వన్. హే, సీరియస్లీ నాకు అదే నచ్చింది, బట్ ఇట్స్ సో కాస్ట్. సరేలే, వెయిట్, నేను మళ్ళీ చేస్తా. హలో. ఏంటి సార్, మళ్ళీ బై మిస్టేక్లో అమౌంట్ నాకు పంపించారా? అదేం లేదు, ఆ రెడ్ కలర్ డ్రెస్లో నువ్వు బాగుంటావు అంతే. అబ్బో, మళ్ళీ సార్కి రిటర్న్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. పర్వాలేదు, ఇలాగైనా మేడం గారితో కొంచెం డైలీ మాట్లాడొచ్చు. అలా అయితే ఈ జన్మలో మీ మనీ రిటర్న్ అవ్వవు. నాకు కావాల్సింది కూడా అదే. అర్థమైందా? ఓకే ఓకే, అన్నీ అర్థమవుతున్నాయి. ఓకే, బాయ్. ఏంటి సార్, ఈ మధ్య బాగా బిజీ అయిపోయారు. కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. అలా ఏం లేదు, జస్ట్ వర్క్ బిజీ అంతే. అబ్బా, ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్తో బిజీ ఏమో అనుకున్నా. అంత సీన్ లేదు, నాకెవరు లేరు. నిజంగా? నన్ను చూసి చెప్పు, నీకెవ్వరు లేరా? ఎవ్వరూ లేరా? ఏమో మీకే తెలియాలి, ఉన్నారో లేదో. ఉన్నారని అనుకుంటున్నా. ఓకే ఓకే. అయినా సార్ లవ్ చేయాలి అంటే ఎలా ఉండాలేంటి? అలా ఉండాలి ఇలా ఉండాలని ఏం లేదు, నన్ను అర్థం చేసుకొని నమ్మకంగా ఉంటే చాలు. అబ్బో, చాలానే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్కి. మరి సీఎం కూతురికి? ఓకే, వెల్ సెటిల్డ్, హ్యాండ్సమ్, రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీతో రెస్పెక్ట్ఫుల్గా. చెప్పాలంటే మీలా ఉంటే చాలు. ఒరేయ్ 90 ml, ఎక్కడ్రా నువ్వు? తాగుబోతు ఎదవా, నా చేతిలో కవర్ లాక్కుని వెళ్ళిపోతావా? ఎంత ధైర్యంరా నీకు? ఈరోజు నీ పని అయిపోయిందిరా. ఇక్కడ కార్తిక్ సుబ్బరాజు ఎవరండి? ఆడే ఎదవా. సైన్ చేయండి. ఆయనకి ఇచ్చేయండి మర్చిపోకుండా. ఓయ్ వాటర్ బాటిల్